ఆన్లైన్ లో ఆర్డర్, ఆఫ్లైన్ లో సప్లై, ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీ వెనక మత్తు లింకుల్ని కదిలిస్తోంది సిట్. డ్రగ్ సప్లయర్ అభిషేక్ సింగ్ ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కూపీ లాగిన కొద్దీ ఎంక్వైరీలో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్ రాకెట్ లో సంచలనాలు క్యూ కొడుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ కేసులో అభిషేక్ సింగ్ డ్రగ్ డైరీ తెరపైకి వచ్చింది. అభిషేక్ సింగ్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, సైడ్ బిజినెస్ గా డ్రగ్ బట్వాడా. డ్రగ్ కేసులు తెరపైకి వచ్చినప్పుడల్లా ఈ అభిషేక్ సింగ్ పేరు వినిపించేది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్ పార్టీకి కొకైన్ సరఫరా చేసింది ఇతనే అని గుర్తించిన పోలీసులు అభిషేక్ సింగ్ ను అరెస్ట్ చేసి డ్రగ్ లింకులపై కూపీలవుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నటువంటి అభిషేక్ సింగ్ ని మాత్రం పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతన్ని విచారిస్తున్నారు. ప్రధానంగా అతను ఇప్పటివరకు ఒక 24 సార్లు కూడా డ్రగ్స్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీలలో అతను సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. అభిషేక్ సింగ్ డ్రగ్ డైరీపై ఫోకస్ పెట్టిన సిట్ అధికారులు 24 డ్రగ్ పార్టీలకు అభిషేక్ కొకైన్ సప్లై చేసినట్టుగా గుర్తించారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు అభిషేక్ ఎన్నిసార్లు డ్రగ్స్ సప్లై చేశాడు, ఆ డ్రగ్స్ పార్టీల్లో ఎవరెవరు పాల్గొన్నారు అనే పాయింట్ పై కూపీలాగుతున్నారు. అభిషేక్ సంబంధించి మాత్రం అతనికి సంబంధించినటువంటి మొబైల్ డేటా ఆధారంగా కూడా కొంత కీలక సమాచారాన్ని రాబట్టే దిశగా కూడా ఒకవైపు సిట్ విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికి 24 సార్లు అతను ఈ యొక్క డ్రైవర్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి డ్రైవర్ శరత్ చేత ఈ యొక్క పార్టీలోకి కొకైన్ వచ్చింది కాబట్టి ఇన్నిసార్లు ఏ విధంగా అంటే ఎన్ని రకాల పార్టీలు అక్కడ కండక్ట్ చేశారు, అంతేకాకుండా ఆ పార్టీలో అటెండ్ అయ్యేటటువంటి సమయంలో ఎవరెవరు వచ్చారు, అక్కడికి బిజినెస్ పర్సన్స్ ఉన్నారా, మరెవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా ఒకవైపు అభిషేక్ సింగ్ ని మాత్రం విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అభిషేక్ సింగ్ మొబైల్ ఫోన్లలో డ్రగ్ డేటా బయటపడింది. మొయినాబాద్ డ్రగ్ సప్లై చేసింది అభిషేక్ సింగే. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కు హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర అభిషేక్ సింగ్ కొకైన్ సరుకునిచ్చినట్టుగా సిట్ దర్యాప్తులో తేలింది. మొదటిగా షిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా మొదటి రోజు విచారణలో భాగంగా బయటపడింది. ఆ తర్వాత ఎవరినైతే 7గురిని విచారించిన తర్వాత మొత్తం కూడా అభిషేక్ సింగ్ సంబంధించినటువంటి పేరును ప్రస్తావించడము, ఆ తర్వాత డ్రైవర్గా ఉన్నటువంటి శరత్ కూడా అభిషేక్ దగ్గర నుంచే ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఈ యొక్క డ్రగ్స్ని నేను తీసుకొని వచ్చానని చెప్పడం. మూడింటి మీద ప్రధానంగా సిట్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఒకవైపు అభిషేక్ సింగ్ని ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించినటువంటి మూలాలు కావచ్చు, ఇంకా ఎన్నిసార్లు ఇక్కడ పార్టీలు జరిగాయి, ఎక్కడి నుండి తీసుకొచ్చారనే అంశంని ప్రశ్నించబోతూ ఉన్నారు. అంతేకాకుండా అతని మొబైల్ డేటాను కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన అభిషేక్ సింగ్ ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్నాడు. ఆర్డర్లపై ఆయన ఎవరెవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా డ్రగ్స్ సప్లై చేశాడో ఆరాధిస్తున్నారు సిట్ అధికారులు.